హలో గైస్, అందరూ నమస్కారం. ఈరోజు నా దగ్గరికి ఒక మొబైల్ ఫోన్ అనేది డెడ్ కండిషన్లో వచ్చింది. ఆ వచ్చిన మొబైల్ ఫోన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా నేను ఈరోజు క్లాస్ లోపల ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇది రియల్మీ 7i సంథింగ్ ఏదో మొబైల్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి కంప్లీట్ డెడ్ కండిషను. ఈ మొబైల్ ఫోన్ యొక్క కండిషన్ ఏంటిది, అది ఏ విధంగా ఉంది, ఏ విధంగా లేదు అంతా కూడా ఈరోజు క్లాస్ లోపల నేను డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అన్ప్యాక్ అనేది చేద్దాము. అన్ప్యాక్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఒకసారి అన్ప్యాక్ చేసి మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా కూడా ఒకసారి తెలుసుకుందాము. చూడండి, మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అన్ప్యాక్ అనేది చేసాము. సిమ్ ట్రే ఉంటుంది కదా, సిమ్ ట్రేని కూడా మనము బయటికి తీస్తున్నాము. ఒకసారి చూడండి, సిమ్ ట్రే ఏదైతే ఉందో సిమ్ ట్రేని కూడా బయటకు తీసాను. మళ్ళీ ప్లస్ మిడిల్ ఫ్రేమ్ ఏదైతుందో మిడిల్ ఫ్రేమ్ కూడా బయటికి తీసాను. చూడండి. సో ఈరోజు మనము ఈ మొబైల్ ఫోన్ అనేది మనకి డెడ్ కండిషన్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోను ఎక్కడైనా రిపేర్ అయిందా, లేకపోతే ఎవరైనా దీని మీద ఏలు పెట్టారా లేదా ఒకసారి చెకింగ్ అనేది చేద్దాము. చూడండి, ఇదంతా కూడా బ్యాటరీ కనెక్టరు. బ్యాటరీ కొంచెం ఉబ్బినట్టు కొడుతుంది. మళ్ళీ ప్లస్ ఇది డిస్ప్లే కనెక్టరు, బ్యాటరీ కనెక్టరు అన్నీ కూడా రిమూవ్ చేశాను. ఇది ఫ్రేమ్ నుంచి బయటికి ఏదైతే ఉందో బయటికి తీస్తున్నాను. సో మొబైల్ ఫోన్ కస్టమర్ అయితే ఇచ్చాడు, బట్ మనం ఇప్పుడే దీన్ని ఓపెన్ చేస్తున్నాము. రైట్. సో చూడండి, మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఫ్రెష్ కండిషన్లో ఉంది. ఏంటిది, మన మదర్ బోర్డ్ ఏదైతే ఉందో 100% ఓకే, ఫ్రెష్ కండిషన్ ఉంది. దీని మీద ఎవరు కూడా వేలు కానీ అది కానీ ఇది కానీ పెట్టడం అనేది జరగలేదు. బట్ ఇది డెడ్ కండిషన్ అని చెప్పేసి కస్టమర్ ఇచ్చాడు. అంటిల్ అండ్ అన్లెస్ నేను ఇప్పటివరకు దీన్ని చెక్ చేయలేదు, ఇప్పుడు చెక్ చేయకపోతున్నాను. సో ఒక మొబైల్ ఫోన్ మన దగ్గరకు వచ్చినప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ఎలా చెక్ చేసుకుంటాము, ఓకేనా? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏ విధంగా చెక్ చేసుకుంటాము ఏంటి అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈరోజు క్లాస్లో కూడా మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి ఏదైనా మొబైల్ ఫోన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి. ఇది బ్యాటరీ కనెక్షన్ చూశారు కదా, బ్యాటరీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేశాను. చూడండి, బ్యాటరీ కనెక్షన్ ఏదైతే ఉందో డిస్కనెక్ట్ చేశాను. దాని తర్వాత ఛార్జింగ్ ఏదైతే ఉందో ఛార్జింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. చూడండి, ఛార్జింగ్ పెట్టినప్పుడు డీసీ పవర్ సప్లైలో ఇది ఎటువంటి రీడింగ్స్ అనేది తీసుకుంటుంది అది నాకు తెలవాలన్నమాట. చూడండి, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎటువంటి రీడింగ్స్ అనేది తీసుకుంటుంది. చూడండి, దీనికి రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ఒకసారి పైనది కూడా పెట్టి చూద్దాం. మేబీ ఒక్కొక్కసారి అటు ఇటు అయిపోయి ఉంటుంది. చూడండి, నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనికి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. కనిపిస్తుందా? నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనికి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ఎట్లా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎటు కూడా ఏం రెస్పాన్స్ అనేది రావట్లేదు. ఛార్జింగ్ యాంపియర్స్ కూడా 0 అనేది తీసుకుంటుంది. 1 2 అని తీసుకుని స్ట్రక్ అయిపోతుంది. ఒకసారి బ్యాటరీ కనెక్టర్ కూడా పెట్టి చూస్తాను. చూడండి, బ్యాటరీ కనెక్టర్ పెట్టినా కూడా 0, ఎటువంటి రెస్పాన్స్ లేదు. 0 రెస్పాన్స్ కాబట్టి నేనేం చూపించలేకపోతున్నాను. రెస్పాన్స్ ఏమీ లేదు. బ్యాటరీ ఇటు పెట్టిన రెస్పాన్స్ లేదు, ఇటు పెట్టినా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు ఈ మొబైల్ ఫోన్కి, ఓకేనా? చూడండి, ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. నేను ఒకసారి ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్లారిటీగా నీట్గా ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చూడండి మల్టీమీటర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రెస్పాన్స్ లేకపోవడానికి కారణం ఏంటిది, మనం పెట్టిన ఛార్జింగ్ వోల్టేజ్ పైకి వెళ్ళకపోవడం. ఆ వోల్టేజ్ మనకి అప్పర్ పార్ట్ వరకు వస్తుందా రావట్లేదా ఒకసారి చెక్ చేద్దాము. ఒకసారి చెక్ చేసి దాని ప్రొసీజర్ని మళ్ళీ ఇంకొకసారి నీట్గా క్లారిటీగా ఒకసారి కనుక్కుందాం. రైట్, కొంచెం ఇవన్నీ చిక్కులు పడ్డాయి. ఒక్క నిమిషం. చూడండి, మన మల్టీమీటర్ ఏదైతే ఉందో మన మల్టీమీటర్ ప్రోబ్స్ నుంచి ఒకసారి క్లారిటీగా నీట్గా ఒకసారి తెలుసుకుందాము. ఇప్పుడు వోల్టేజ్ మోడ్లో పెట్టుకున్నాను, కనిపిస్తుందా? మన వోల్టేజ్ మోడ్ ఏదైతే ఉందో వోల్టేజ్ మోడ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ మన ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ మొబైల్ ఫోన్కి ఎటువంటి రెస్పాన్స్ లేదు. పవర్ బటన్ ప్రెస్ చేస్తాను చూడండి. ఇంకొకసారి పవర్ బటన్ ప్రెస్ చేసినా కూడా దీనికి ఏమైనా రెస్పాన్స్ ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, మొబైల్ ఫోన్లో పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, ఎటువంటి రెస్పాన్స్ అన్నది లేదు. చూశారు కదా, పవర్ బటన్ ప్రెస్ చేసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు.
అంతా కూడా 0 ఉంది, ఏం రెస్పాన్స్ లేదు. సో ఈ మొబైల్ ఫోన్ ఒకసారి గమనిద్దాము, ఓకేనా. ఒకసారి సీసీ బోర్డ్ లోపల సీసీ బోర్డుకి వోల్టేజ్ అప్లై చేద్దాము. కంప్లీట్ డెడ్ ఇది. దీనికి ఒకసారి మన పెట్టిన వోల్టేజ్ 5 వోల్టేజ్ ఈ మదర్ బోర్డ్కి ఇక్కడికి మళ్ళీ ఇంకా మదర్ బోర్డ్లకి ఇన్పుట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే మనం పెట్టిన వోల్టేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ దాకా వస్తుందా రావట్లేదా ఒకసారి చెకింగ్ ప్రాసెస్ చేద్దాము. సీసీ బోర్డు ఓన్లీ నేను ఛార్జింగ్ పెట్టాను, ఛార్జింగ్ పైకి వెళ్తుందా లేదా చూద్దాం. ఫోన్ అయితే డెడ్ కండిషన్లో ఆల్మోస్ట్ ఉంది. చూడండి మనం పెట్టిన వోల్టేజ్ ఏదైతే ఉందో అది పై దాకా అయితే వెళ్ళట్లేదు. చూడండి 0.1 0.2 సంథింగ్ అని వచ్చి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అంతే. అంటే మన ఏదైతే ఉందో ఛార్జింగ్ సంబంధించిన వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ అసలు దీని లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. అంటే మన సీసీ బోర్డు కూడా ఒక్కొక్కసారి డ్యామేజ్ ఉండొచ్చు. ఈవెన్ సీసీ బోర్డ్ డ్యామేజ్ ఉన్నా సరే సార్ మేము ఎలా చెక్ చేసుకోవాలి అని అడిగారు అనుకోండి, దానికి కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకేనా. సీసీ బోర్డ్ ఈవెన్ డ్యామేజ్ ఉన్నా సరే మదర్ బోర్డ్ లోపల రీడింగ్స్ని ఎలా చెక్ చేసుకోవాలి సార్ అనుకుంటే డైరెక్ట్గా మీకు అది కూడా ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. చూడండి ఇప్పుడు నా ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో నా ప్రోబ్స్ని డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేస్తున్నాను. చూడండి పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాను. పాజిటివ్కి నెగిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇంత ముందుకు చెక్ చేసినప్పుడు ఈ సీసీ బోర్డు ఉంది. రైట్, ఇంతమందికి నేను చెక్ చేసినప్పుడు ఈ సీసీ బోర్డు ఉంది కదా, ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు ఇక్కడ ఎటువంటి రీడింగ్స్ అనేది రాలేదు. ఇక్కడ చెక్ చేసినప్పుడు 0 రీడింగ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా నేను డీసీ పవర్ సప్లై నుంచి 5 వోల్టేజ్ ఎక్స్టర్నల్గా తీసుకుంటున్నాను. డీసీ పవర్ సప్లై నుంచి 5 వోల్టేజ్ ఎక్స్టర్నల్గా తీసుకుంటాను. చూడండి ఒకసారి చూడండి 5 వోల్టేజ్ ఎక్స్టర్నల్గా తీసుకున్నాను. 5 వోల్టేజ్ ఎక్స్టర్నల్గా తీసుకొని నేను డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. చూడండి పాజిటివ్కి నెగిటివ్కి ఇన్సర్ట్ చేస్తాను. చూడండి ఇది నెగిటివ్ లైన్, ఇక్కడ T10 సౌండ్ వచ్చింది కదా, ఇది నెగిటివ్ లైన్. ఇప్పుడు నేను పాజిటివ్ లైన్కి ఇన్సర్ట్ చేస్తాను. చూడండి పాజిటివ్ లైన్కి ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు సంథింగ్ రీడింగ్ అనేది వెళ్ళాలి. చూడండి సంథింగ్ రీడింగ్ అనేది వెళ్ళాలి. సో ఇక్కడ రీడింగ్స్ ఏమైనా స్ట్రక్ అయిపోయింది, 02 02 01 02 02 01 అనేది స్ట్రక్ అయిపోయి మొబైల్ ఫోన్ అనేది డెడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకొకసారి వీబ్యాట్ లైన్లో వోల్టేజ్ చెక్ చేసుకుంటాను. వీబ్యాట్ లైన్లో వోల్టేజ్ ఒకసారి చెక్ చేసుకుంటాను. చూడండి వీబ్యాట్ లైన్ ఇక్కడ 2 to 10 సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి రెండింటి సైడ్లు బీప్ సౌండ్ వస్తుంది. చూడండి 2 to 10 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సౌండ్ ఇక్కడ సౌండ్, అవునా. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది, మన వీబ్యాట్ లైన్ ఏదైతే ఉందో అది షార్ట్ అయిపోయింది. ఇప్పుడు మల్టీమీటర్ లోపల మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్పాను, మన డీసీ పవర్ సప్లైలో ఏది విధంగా చెక్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు మల్టీమీటర్తోని కూడా ఏ విధంగా షార్టేజ్ ఉందో లేదో కూడా ఏ విధంగా చెక్ చేసుకుంటామో కూడా మీకు ఈరోజు క్లాస్ లోపల ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సైడ్కి చూడండి. ఇప్పుడు మీరు డీసీ పవర్ సప్లైలో నేను ఏవైతే ఉందో నేను ఏది కూడా చూపించలేను, ఓన్లీ నా స్పెషల్ క్లాసెస్లో మాత్రమే డీసీ పవర్ సప్లైతో చూపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మల్టీమీటర్తో షార్టేజ్ అనేది ఉందా లేదా అనేది చూపించడం అనేది జరుగుతుంది. చూడండి రీడింగ్స్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా రీడింగ్స్ ప్రకారంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రీడింగ్స్ ప్రకారంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ రెడ్ గ్రౌండ్ బ్లాక్ చెకింగ్. చూడండి 00 వచ్చిందా, ఇక్కడ కూడా 00 వస్తుంది. చూడండి రెడ్ గ్రౌండ్ బ్లాక్ చెకింగ్ ఇవంతా కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో కంప్లీట్గా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, కంప్లీట్గా వీబ్యాట్ లైన్లో షార్ట్ అయిపోయింది. అందుకని మనకి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కట్లేదు, మొబైల్ ఫోన్ అనేది కంప్లీట్గా డెడ్ కండిషన్ వచ్చింది. సార్ మరి వీబ్యాట్ లైన్లో షార్టేజ్ ఉంటే మేము ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలా, ఈ వీబ్యాట్ లైన్ షార్టేజ్ని మేము ఎలా తీయాలా
మాకు వాటి గురించి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్ అంటే నేను ఈరోజు క్లాస్ లోపల ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను డీసీ పవర్ సప్లైతో చెక్ చేసుకున్నాను, మల్టీమీటర్తో చెక్ చేసుకున్నాను. నేను కరెక్ట్గా చెక్ చేసుకున్నప్పుడు ఏమైంది, వీబ్యాట్ లైన్ ఏదైతే ఉందో కంప్లీట్గా షార్ట్ ఉంది, అంటే మెయిన్ లైన్ అంటారు. ఇప్పుడు ఈ మెయిన్ లైన్ని కంప్లీట్గా తీసి ఆన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మన మొబైల్ ఫోను థర్మల్ కెమెరాతోనే ఒకసారి ఆన్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూస్తారో రైట్లో ఇది థర్మల్ కెమెరా. థర్మల్ కెమెరాకి నేను 4.2 వోల్టేజ్ పెడతాను. ఓకేనా, థర్మల్ కెమెరాకి 4.2 వోల్టేజ్ పెడతాను. వోల్టేజ్ పెట్టి ఒకసారి క్లారిటీ అనేది ఇస్తాను, ఒకసారి చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో థర్మల్ కెమెరా చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో చూసారు కదా, ఇది ఒక థర్మల్ కెమెరా. ఓకేనా, ఇప్పుడు ఎటు సైడ్ అయితే హీట్ అవుతుందో అటు సైడ్ మనకి మెయిన్గా ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, పాజిటివ్కి నెగిటివ్కి పెడుతున్నా చూడండి. పాజిటివ్కి నెగిటివ్ పెడుతున్నా, రీడింగ్స్ అనేది తీసుకుంటా చూడండి. పాజిటివ్కి నెగిటివ్కి పెడతా చూడండి. యాంపియర్స్ ఎంత తీసుకుంటుంది, 7 యాంపియర్స్ తీసుకుంటుంది. 7 యాంపియర్స్ ఒకటేసారి తీసుకుంటుంది. సో మొబైల్ ఫోన్ అనేది కంప్లీట్గా షార్టేజ్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఓన్లీ ప్రోబ్స్ మాత్రమే హీట్ అవుతున్నాయి చూడండి, ఓన్లీ ప్రోబ్స్ మాత్రమే హీట్ అవుతున్నాయి. సో యాంపియర్స్ ఎక్కువ పెట్టుకున్నాను, యాంపియర్స్ అనేది తక్కువ పెట్టుకుంటాను చూడండి. 2 యాంపియర్స్ సరిపోతుంది. 2 యాంపియర్స్ ఏదైతే ఉందో 2 యాంపియర్స్ సరిపోతుంది చూడండి. రైట్, ఇప్పుడు ఒకసారి చూడండి, ఫుల్ యాంపియర్స్ ఇక్కడ తీసుకుంటుంది, ఫుల్ యాంపియర్స్ ఇక్కడ తీసుకుంటుంది. మనకి మొబైల్ ఫోన్ మాత్రం ఎక్కడ కూడా ప్రాపర్గా హీట్ అవ్వట్లేదు. ఏంటిది, మొబైల్ ఫోన్ మాత్రం ఎక్కడ కూడా ప్రాపర్గా హీట్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఒకసారి స్కిమాటిక్స్లోకి వెళ్తాను చూడండి. స్కిమాటిక్స్లో రియల్మీ 7i, రియల్మీ కదా మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో రియల్మీ 7i అన్నారు. సో ఒకసారి 7iని ఒకసారి ఓపెన్ చేద్దాము. 7iని ఓపెన్ చేసి బిట్ మ్యాప్ లోపలికి వెళ్దాము. బిట్ మ్యాప్ లోపలికి వెళ్ళిపోయి మెయిన్ పీసీబీని ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకేనా, మెయిన్ పీసీబీని ఒకసారి చెక్ చేసుకుందాము. ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మదర్ బోర్డ్ ఏదైతే ఉందో ఒకసారి బోర్డ్ని క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఏదైతే ఉందో డైరెక్ట్గా వీబ్యాట్ లైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ప్రాబ్లం వచ్చి డెడ్ అయిపోయింది. మనకి ఇది ఏం ప్రాబ్లం ఉందో కూడా నేను చెక్ చేయలేదు. లైవ్ క్లాస్లో లైవ్ ప్రకారంగా నేను చెక్ చేసి మొబైల్ ఫోన్ ఆన్ చేసి మీకు చూపించే బాధ్యత నాదనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎన్ని వచ్చినా సరే వాటిని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని వాటిని క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరికొంత సబ్జెక్ట్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా అప్లికేషన్ కింద లింక్ ఇస్తాను, లింక్ లోపల డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ మీకు ఇంకా సబ్జెక్ట్ రావాలా, ఇంకా సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవాలనే ఉద్దేశం ఏమైనా ఉంటే నా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 1 year కోర్స్ ఉంటుంది, 15,000 ఫీజు ఉంటుంది. 1 yearలో మీకు మొత్తం సబ్జెక్ట్ అంతా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీక్లీ 2 లైవ్ క్లాసెస్, మళ్ళీ ఇంకా రికార్డింగ్ క్లాసెస్ మొత్తం కలిపి నెలకు ఒక 20 నుంచి 30 క్లాసెస్ రావడం అనేది జరుగుతుంది. సో సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే నా నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క సీట్ కన్ఫర్మ్ చేసుకోండి, సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోండి. సో డెడ్ మొబైల్ ఫోన్ ఎలా రిపేర్ చేయాలో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. సో వెయిట్ చేద్దాం, బోర్ని ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నాకు డీసీఐసి ఎక్కడ ఉందో నాకు కావాలన్నమాట. డీసీఐసి సైడు వీపీహెచ్ పవర్ షార్టేజ్ ఉందా లేకపోతే వీబ్యాట్ షార్టేజ్ ఉందా నేను ఈ లైన్లో తెలుసుకుంటాను. సో తెలుసుకొని నేను వర్క్ ప్రొసీజర్ ప్రకారంగా నేను చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సబ్జెక్ట్ మీకు రావాలి అనుకుంటే ఇమ్మీడియట్గా నా క్లాసెస్లో జాయిన్ అవ్వండి, మీ సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోండి. ఫీజు వచ్చేసి 15,000, మీరు పే చేసే 15,000. ఆ 15,000 1-2 monthsలో మీకు రికవరీ కూడా అయిపోతుంది, మీ ఎర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. జస్ట్ సింపుల్ వేస్. చూడండి, రియల్మీ 7i అన్నారు కదా, రియల్మీ 7 మొబైల్ డైరెక్ట్గా చెక్ చేసుకున్నాను. రియల్మీ 7i ఒకసారి చూద్దాము, మన దగ్గర ఉన్న మోడల్ రియల్మీ 7i కాదా లేకపోతే ఒకసారి చూద్దాము.
సబ్ బోర్డ్ కాదు, కాంపోనెంట్స్ నెంబర్కి వెళ్దాం. మన మదర్ బోర్డు ఇక్కడ చూపిస్తున్న మదర్ బోర్డు సేమ్ ఉందా లేదా? ఇక్కడ కనిపిస్తున్న మదర్ బోర్డు ఇది ఫుల్ షార్ట్ అయిపోయింది, ఎవరు కూడా దీని మీద వర్క్ చేయలేదు. చూడండి సేమ్ టు సేమ్ ఉంది. మన మదర్ బోర్డ్ ఏదైతే ఉందో క్లారిటీగా చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ ఉంది. ఇది రియల్మీ 7i మొబైల్ మదర్ బోర్డు. ఓకేనా, దీనిలో బట్టి ఎటువంటి డౌట్ అనేది లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలా? DC to DCIC కావాలా? ఏం కావాలా? DC to DCIC కావాలా? ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడైతే ఉంది చూడండి DC to DCIC. చూడండి PMI 632 ఉంది, SMB 152 ఉంది, 2 మోడల్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను PMI 632 దగ్గరికి వెళ్ళి అసలు VPH పవర్ షార్టేజ్ ఉందా లేదా నేను ఒకసారి తెలుసుకుంటాను. తెలుసుకోవడానికంటే ముందు మీకు ఒకసారి మైక్రోస్కోప్ స్క్రీన్ ఓపెన్ చేసి దీని యొక్క ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, చూసారు కదా మైక్రోస్కోప్ స్క్రీన్ అంతా కూడా మీకు క్లారిటీగా ఉందనుకుంటున్నాను. మైక్రోస్కోప్ స్క్రీను ఒకసారి ఇంకొకసారి ఆన్ చేద్దాము. రైట్, మన మైక్రోస్కోప్ స్క్రీన్ ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. రైట్, చూడండి ఇది ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే ఉందో మన మదర్ బోర్డు. దీని కింద మన DC to DCIC ఉంటుంది. ఏముంటుంది దీని కింద? మన DC to DCIC అంటారు. DC to DCIC అన్నది ఇది దీని కింద ఈ షీల్డ్ కింద ఉంటుంది. నేను ఒకసారి ఏం చేస్తానంటే ఈ షీల్డ్ని పైన ఉన్న ఈ కవర్ ఏదైతే ఉందో ఈ కవర్ ప్లస్ ఇదంతా కూడా షీల్డ్ అంతా కూడా ఓపెన్ చేస్తాను, ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. చూడండి, నేను షీల్డ్ కటింగ్ కనుక మీకు రాకపోతే ఈ వీడియోలో చూడండి. నాకు కావాల్సింది DC to DCIC కాబట్టి DC to DCIC ప్రకారంగా ఎత్తుకుంటున్నాను నేను. చూడండి పైన కట్ చేసిన, ఇప్పుడు కింద కూడా కట్ చేస్తున్నాను. చూడండి పైన ఒక్కటి కట్ చేసేద్దాం. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు ఈ షీల్డ్ ఏదైతుందో షీల్డ్ కొంచెం పైకి లేపేద్దాం. సో ఇది హార్డ్వేర్ సిస్టమ్ అనమాట. ఈ హార్డ్వేర్ సిస్టమ్ అంతా కూడా మీకు క్లారిటీగా నీట్గా ఇక్కడ నుంచి అర్థమైపోతుంది. చూడండి, నేను చేసే ప్రొసీజర్లో 2 కెపాసిటర్స్ డ్యామేజ్ అయిపోయినాయి. అది కూడా ఏ విధంగా అయిందో దాన్ని కూడా మనం ఎలా రిపేర్ చేసుకోవాలో దాని గురించి కూడా మీకు ఇంకా క్లారిటీగా
ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. చూడండి, షీల్డ్ కటింగ్ చేసేటప్పుడు కెపాసిటర్స్ని చూసుకోవాలా, లేదంటే కెపాసిటర్స్ డ్యామేజ్ అయిపోతాయి. కెపాసిటర్స్ డ్యామేజ్ అయిన మళ్ళీ షార్టేజ్ అనేది ఇంకో దగ్గర ఫైండ్ అవుట్ అవుతుంది. సో షీల్డ్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలి. ఎట్లా పడితే అట్లా చేసామనుకోండి మనకి ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. చూసుకోండి, ఏవైతే కెపాసిటర్స్ డ్యామేజ్ అయినాయో, ఏవైతే మన సిస్టమ్ డ్యామేజ్ అయిందో చూడండి. రైట్, ఇది మన DC ఐసి. సో ఇక్కడ కెపాసిటర్ నా వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని నేను డైరెక్ట్గా ఇక్కడ కెపాసిటర్ డ్యామేజ్ అయింది తీసేస్తాను. ఇక్కడ కెపాసిటర్ డ్యామేజ్ అయింది, ఇక్కడ కెపాసిటర్ డ్యామేజ్ అయింది. ఈ 3 కెపాసిటర్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని తీసేసాను. సో ఒకసారి ఇప్పుడు నేను మల్టీమీటర్తోని నా DC పవర్ సప్లైలో ఇప్పుడు షార్టేజ్ ఏ విధంగా ఉంది, ఎక్కడ దాకా ఉందో నేను మల్టీమీటర్తో ఒకసారి చెక్ చేసి DC పవర్ సప్లైతోని టచ్ అప్ ఇచ్చేసుకుంటాను. చూడండి, రైట్, ఇప్పుడు రీడింగ్ అనమాట. రీడింగ్ 00 రాకూడదు, ఇక్కడ 00 వస్తుందా? రైట్, ఇక్కడ కూడా చూడండి 00 వస్తుంది. అంటే ఏంది అర్థము, మన VPH పవర్ అనేది ఫుల్ షార్ట్ కిందకి వచ్చేసింది. ఫుల్ షార్ట్ అనమాట. ఈ మొబైల్ ఫోన్లో ఏమైంది, VPH పవర్ ఫుల్ షార్ట్ కిందకి అయిపోయింది. సో ఈ ఫుల్ షార్ట్ గురించి మీకు ఇంకా క్లారిటీగా తెలియదు అంటే నేను ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో బిట్ మ్యాప్లోకి వెళ్ళాను. మీకు క్లారిటీగా ఈరోజు క్లాస్ లోపల ఎవ్రీథింగ్ అంతా కూడా VPH పవర్ని షార్టేజ్ని ఎలా తీయాలో, ఎలా పెట్టాలి, ఏంటిది దాని గురించి మొత్తం అంతా కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. డెడ్ మొబైల్ ఫోన్ ఎలా ఆన్ చేయాలో కూడా చూపించేస్తాను. దాన్ని బట్టి ఒకసారి మీరు క్లారిఫికేషన్ ఇచ్చుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇదే మన DC ఐసి, దీని కింద ఉన్నది. అవునా, దీని కింద ఉన్నది DC ఐసి ఇదే. సో ఇది మెయిన్ లైన్, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదే కదా మనది. చూసుకోండి ఒకసారి, నేను ఇంకొకసారి మదర్ బోర్డ్ని క్లారిటీగా పెడతాను. చూడండి, ఇది మన DC ఐసి, దాని పక్కన ఒక కాయిల్ ఉంది. ఏంటిది, DC ఐసి దాని పక్కన కాయిల్ అనేది ఉంది. ఏంటిది, DC ఐసి దాని పక్కన కాయిల్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను బోర్ని ఓపెన్ చేసి ఇది మెయిన్ లైన్ అనమాట, ఇది నార్మల్ లైన్. ఓకేనా, ఇది ఐసీలో కనెక్ట్ అయ్యే లైను, ఇది వచ్చేసి మెయిన్ లైను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న కాయిల్ ఏదైతే ఉందో కాయిల్ని తీస్తాను. కాయిల్ తీస్తే ఎటు సైడ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సైడ్ షార్టేజ్ వచ్చింది, ఇక్కడ సైడ్ షార్టేజ్ వచ్చింది, రెండు సైడ్లు షార్టేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ సైడ్ కనుక షార్ట్ ఉందనుకో ఐసీ ప్రాబ్లమ్, ఇక్కడ సైడ్ ప్రాబ్లం ఉందనుకో వేరే సైడ్ ప్రాబ్లమ్. అదంతా కూడా ఇప్పుడు మీకు ఈ క్లాస్ లోపల ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఏంది కొంచెం ఫ్లక్స్ అనేది వేసుకొని రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మన DC ఐసి ఉంది కదా, DC ఐసి పక్కన ఉన్న కాయిల్ ఉంది కదా, కాయిల్ తీస్తాను. ఇది టెక్నిక్ అనమాట. ఇప్పటివరకు మీకు VPH పవర్ ఎట్లా తీయాలో కూడా తెలియకుంటే ఈ టెక్నిక్తో మీరు ఈజీగా తెలుసుకోండి. ఈ VPH పవర్ని మీరు నేర్చుకున్నట్టయితే రోజుకి 2000 నుంచి 3000 ఎటు పోవు మీ అకౌంట్లో. రోజుకి 2000 నుంచి 3000 మీ అకౌంట్లో పడుతూనే ఉంటాయి. ఓకేనా, చూడండి, నేను కాయిల్ని తీసేసాను. కాయిల్ ఏదైతే ఉందో కాయిల్ తీసేసాను, పక్క పెట్టాను. చూసారా, కాయిల్ తీసేసి పక్క పెట్టాను. ఒకసారి క్లారిటీ ఇస్తాను చూడండి. కాయిల్ తీసేసాను, కాయిల్ తీసేసి పక్కకు పెట్టాను. చూడండి, రైట్. ఇప్పుడు సింపుల్ అనమాట. వర్క్ ఎప్పుడు కష్టం కాదు సార్, తెలియనివాడికి ఎప్పుడైనా కష్టమే, తెలిసినవాడికి ఎప్పుడు వర్క్ కష్టం కాదు. దీని ఇక్కడ ఉన్న పక్కన ఉన్న DC ఐసి నెంబర్ ఎంత, PMI 632. వర్క్ తెలియనివాడికి ఎప్పుడైనా వర్క్ కష్టమే, వర్క్ తెలిసినవాడికి వర్క్ ఎప్పుడైనా సింపుల్. సో ఇప్పుడు నేను మల్టీమీటర్తో ఎటు సైడ్ రీడింగ్ వస్తుంది, ఎటు సైడ్ రీడింగ్ రావట్లేదు చెక్ చేసుకోవాలి కదా. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ రీడింగ్ వచ్చింది అనుకోండి, మంచిగా రీడింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, ఐసీ ప్రాబ్లం ఉన్నట్టు. ఎక్కడ సైడ్ మంచి రీడింగ్ వచ్చింది అనుకోండి, అటు సైడ్ బాగున్నట్టు. ఇటు ప్రాబ్లం ఎట్టుందో చూద్దాము. చూడండి, ప్రాబ్లమ్ మన మెయిన్ లైన్లో ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రీడింగ్ వచ్చేస్తుంది. ఓకేనా,
ఇక రీడింగ్ వచ్చేసింది చూడండి 523. ఓకేనా. రెడ్ గ్రౌండ్ బ్లాక్ చెక్కింగ్, రెడ్ గ్రౌండ్ బ్లాక్ చెక్కింగ్ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఇది ఒకసారి చూడండి రీడింగ్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇక్కడ సైడు రీడింగ్ అనేది షార్టేజ్ ఉంది, చూసిరా షార్టేజ్ ఉంది. సో మనం బ్యాటరీ కనెక్టర్ కూడా చెక్ చేసుకుంటాం, కానీ ఇక్కడ సైడ్ మనకి చెక్ చేయడం ఎవరికి కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫికేషన్ చేయడమే నా పని అనమాట. ఏంటనే ఎగ్జాక్ట్గా ఐడెంటిఫికేషన్ చేయడమే నా పని. సో నేను నా పనిని ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, ఎంత సింపుల్గా చేస్తే నా పని అవుతుంది అనే ఒక మెయిన్ ఉద్దేశపూర్వకంగా నేను ప్రాక్టీస్ అనేది చేస్తాను, దీన్ని చూపిస్తాను కూడా. సో ఒకసారి చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇదే కదా మన మెయిన్ లైన్. ఇక్కడ జంపర్ కొట్టుకుంటున్నా చూడండి, ఇక్కడ మన మెయిన్ లైన్ ఏదైతే ఉందో మన మెయిన్ లైన్కి నేను డైరెక్ట్గా జంపరింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇంతవరకు ఈ టెక్నిక్ ఎవరు కూడా చెప్పరు, చెప్పినా కూడా అత్తరబుత్తరగా చెప్పేస్తారు. ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా యూట్యూబ్లో ఎవరు ఇవ్వరు. ఇది లైవ్ అనమాట. కొంతమంది ఏం చేస్తారు, రికార్డింగ్ అంతా అయిపోయినాక అప్లోడ్ చేస్తారు. లైవ్ గంట అయినా 2 గంటలైనా ఈ మొబైల్ ఫోన్ ఆన్ చేసేంత వరకు మీ ముంగట ఎక్స్ప్లెనేషన్ చేయడమే నా పని అనమాట. సో సబ్జెక్ట్ ఉన్న టీచర్ని ఎంచుకోవడం అది మీ చేతుల్లో ఉంటుంది. సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి సబ్జెక్ట్ వచ్చో ఎవరి సబ్జెక్ట్ రాదో నువ్వేమన్నా దేవుడు చూపిస్తానికి, అంతేనా. సబ్జెక్ట్ వచ్చిన టీచర్ వేరు, సబ్జెక్ట్ రాని టీచర్ వేరు. చూడండి రైట్, జస్ట్ నార్మల్గా ఇక్కడ జంపర్ కొట్టేస్తే సరిపోతుంది. చూసుకోండి జంపరింగ్ అయిపోయింది కదా, సింపుల్ అనమాట. ఇప్పుడు నాకు ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది, ప్రాబ్లంకి ఐడెంటిఫికేషన్ కూడా దొరికేస్తుంది. ఎక్కడ ఉంది ప్రాబ్లము, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఐడెంటిఫికేషన్ చేయాలా, ఈ టెక్నిక్ ఎవరికి తెలియదు ఇప్పటివరకు. నాకు తెలుసు ఈ టెక్నిక్కి సొల్యూషన్ ఎట్లా చేయాలో కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. చూడండి నేనేం చేస్తాను, ఇంకొక సైడ్ ఏం చేస్తున్నానో చూడండి. నెగిటివ్ లైన్ కనెక్ట్ చేయాలి కదా, నెగిటివ్ లైన్కి నేను డైరెక్ట్గా మన ఆర్ఎఫ్ కేబుల్ అంటారు, ఈ ఆర్ఎఫ్ కేబుల్ ఇక్కడ కనిపిస్తున్న ఆర్ఎఫ్ కేబుల్ ఉంది కదా, ఆర్ఎఫ్ కేబుల్ని డైరెక్ట్గా మీకు టచ్ చేస్తాను చూడండి. ఆర్ఎఫ్ కేబుల్ టచ్ చేశాను, జంపరింగ్ అనేది కొట్టాను. చూసుకోండి నేను ఎలా కొట్టాను, సింపుల్ కొట్టినాను, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు నేను వోల్టేజ్ని ఇంజెక్ట్ చేస్తాను. ఎంత వోల్టేజ్ ఇంజెక్ట్ చేస్తాను, 3.7 నుంచి 4.2 వోల్టేజ్ని ఇంజెక్ట్ చేస్తాను. చూడండి డీసీ పవర్ సప్లై చూపించట్లేదు, ఎందుకంటే నా దగ్గర జాయిన్ అవుతూనే నేను క్లారిటీ ఇస్తాను. నా దగ్గర జాయిన్ అవ్వకుంటే నేను ఎటువంటి క్లారిటీ ఇవ్వను. సో డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్న థర్మల్ కెమెరా ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ థర్మల్ కెమెరాలో ఎటు సైడ్ హీట్ అవుతుంది చూడండి. థర్మల్ కెమెరా కూడా పెట్టాను చూడండి, థర్మల్ కెమెరా కూడా పెట్టాను. ఇది మొబైల్ ఫోన్ అనేది ఎటు సైడ్ హీట్ అవుతుంది, ఎక్కడ సైడ్ హీట్ అవుతుంది, ఎట్లా హీట్ అవుతుందో నేను ఒకసారి ఆన్ చేయగానే చూడండి హీటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే రైట్, ప్రోబ్స్ కనెక్ట్ చేయలేదు, డిస్కనెక్ట్ అయినాయి. ఒక నిమిషం. పాజిటివ్ లైన్ కనెక్ట్ చేస్తున్నాను, నెగిటివ్ లైన్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడ హీట్ అవుతుందో. చూడండి ప్రోబ్స్ మాత్రమే హీట్ అవుతున్నాయి. ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ప్రోబ్స్ మాత్రమే హీట్ అవుతున్నాయి. మెయిన్ కాంటాక్టర్ ఎవరైతే ఉన్నారో వాడు అసలు హీట్ కూడా అవుతలేడు. చూడండి ఇది కంప్లీట్ ఫుల్ షార్ట్. ఇది ఎక్కడ షార్టేజ్ ఉందో మనం కనిపెట్టలేమన్నమాట. ఈజీగా కనిపెట్టే టెక్నిక్ మీకు చెప్తాను చూడండి. ఓన్లీ 45 డిగ్రీస్ 48 డిగ్రీస్ మన ప్రోబ్ కూడా హీట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పుతాను చూడండి. బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు బ్యాక్ సైడ్ మనకి ఎక్కడ కూడా షార్టేజ్ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు. చూడండి షార్టేజ్ అనేది ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ అవ్వదు. చూడండి ఓన్లీ ప్రోబ్స్ మాత్రమే, కేబుల్ మాత్రమే హీట్ అవుతుంది. మిగతా అంతా కూడా సేఫ్గా ఉంటుంది. ఎందుకు అంటే మన దగ్గర ఉండే కెపాసిటర్, ఈ లైన్లో ఐసీ షార్టేజ్ అవ్వదు. కెపాసిటర్ కానీ ఐసీ కానీ షార్ట్ అవుతుంది. దాన్ని షార్ట్ అయినా కూడా సేఫ్టీ కోసము మొబైల్ ఫోన్ ఏం చేస్తుంది, పేలిపోకుండా, బ్యాటరీ పేలిపోకుండా కాపాడుతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్లో ఈ షార్టేజెస్ని ఎలా తీయాలి, ఇది డీసీ పవర్ సప్లైతోనే ఐడెంటిఫికేషన్ మాత్రమే చేస్తాము. కానీ ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏడుంది, దాన్ని ఎక్కడ తీయాలి,
అనే కాన్సెప్ట్ మాత్రం ఎవరికి తెలియదు. సో అలాంటి కాన్సెప్ట్ నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఇప్పుడు 3.7 నుంచి 4.2 వోల్టేజ్ పెట్టుకున్నా కదా, ఇప్పుడు 3.7 నుంచి 4.2 వోల్టేజ్ పెట్టుకున్నా కదా. ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా వోల్టేజ్ పెంచుతా చూడండి. 6 వోల్టేజ్ పెట్టుకున్నాను. 6 వోల్టేజ్ పెట్టుకొని డైరెక్ట్గా ఎంపీర్స్ ఇచ్చేస్తున్నాను చూడండి. చూడండి హీటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి ప్రోబ్స్ హీట్ అవుతున్నాయి. ప్రోబ్స్ 120, 200 వరకు వెళ్తుంది. ప్రోబ్స్ హై హీట్కి వెళ్ళిపోతున్నది. సో చూడండి అయినా కానీ మన షార్టేజ్ అనేది ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ చెప్తాను. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ హీట్ ఉందో చూద్దాం. చూడండి ఇంకొకసారి ఆన్ చేస్తాను. చూడండి దెబ్బకి మన ప్రోబ్ ఏదైందో అది హీట్ అయిపోతుంది. చూడండి కాలిపోతుంది కూడా, ప్రోబే కాలిపోతుంది. ఇక్కడ ప్రోబ్ని చూసిరా, చూడండి ప్రోబ్ ఎట్లా కాలిపోయిందో. యాంటీనా కేబుల్ ఎట్లుందో చూసిరా. చూడండి దీన్ని పట్టుకుంటే సొర్ర కాలిపోతుంది. చూసారా, దాన్ని కట్టుకుంటే మన కేబుల్ చూడండి ఆ హీట్కి మన కేబుల్ పరిస్థితి ఎట్లా అయిపోయిందో చూడండి ఒకసారి. చూడండి కేబుల్ ఇంట్లో ఎట్లున్న కేబుల్ ఎట్లా అయిపోయిందో ఒకసారి చూడండి. సో ఇది హై షార్టేజ్ అనమాట. ఈ షార్టేజ్ తీయడం ఎవరికి కూడా పాసిబుల్ కాదు. ఆ షార్టేజ్ని కూడా నేను తీసి ఇప్పుడు పాసిబుల్ చేస్తాను చూడండి. ఏంటిది ఆ షార్టేజ్ని కూడా ఇది తెలివితో తీయాలా, ఎట్లా పడితే అట్లా వెళ్ళదు. ఇది తెలివితోని కామన్ సెన్స్ని యూజ్ చేసి తీస్తే మాత్రమే ఈ షార్టేజ్ వెళ్తుంది. ఈ షార్టేజ్ని ఎంత తెలివిగా నేను తీస్తానో ఒకసారి చూడండి. మీరు చూడండి బోర్డ్ని ఓపెన్ చేయండి. అందరూ కూడా బోర్డ్ని ఓపెన్ చేసి చెక్ చేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వోల్టేజ్ మనకి ఎక్కడికెక్కడికి వెళ్తుంది. ఏంటిది ఇది ఈ వోల్టేజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికెక్కడికి వెళ్తుంది. ఒక్కొక్క ఐసీని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి తెలివితో తీయాలి. అది ఎట్లా పడితే అట్లా కాదు, తెలివితో తీయాలా. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది చూడండి. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఇక్కడ కాయిల్ అనే ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంటుంది. ఎక్కువ శాతం వరకు ఈ యొక్క లైన్ అనేది నెట్వర్క్ సెక్షన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎక్కడికి, నెట్వర్క్ సెక్షన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎక్కడ అటాక్ చేస్తానంటే ఓన్లీ నెట్వర్క్ సెక్షన్ మీద అటాక్ చేస్తాను, ఎందుకంటే అది నాకు ఐడియా ఉంటుంది కాబట్టి. సో ఒకసారి ఎక్కువ శాతం వరకు నెట్వర్క్ సెక్షన్ మీద అటాక్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకసారి కనుక మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే నెట్వర్క్ సెక్షన్ పైన కొంచెం దెబ్బ తాకినట్టు నాకు అనిపించింది. ఇప్పుడే అబ్జర్వ్ చేశాను, ఇంతకుముందుకు అబ్జర్వ్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేశాను. ఇక్కడ చూడండి కొంచెం సొట్టపోయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిందా? ఓకే, ఇది డిస్కనెక్ట్ అయినట్టుంది. మళ్ళీ ఇంకొకసారి ఆన్ చేస్తాను. చూడండి కొంచెం సొట్టపోయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా? లైట్గా సొట్టపోయినట్టు కనిపిస్తుంది. ఇలాంటి కండిషన్స్లో మనకి ఎక్కువ నెట్వర్క్ సెక్షన్ మీద కూడా ఒకసారి కన్నేయాలన్నమాట. ఒకసారి నేను చేస్తాను, నెట్వర్క్ సెక్షన్ షీల్డ్ ఉంది కదా, ఈ నెట్వర్క్ సెక్షన్ షీల్డ్ ఒకసారి ఓపెన్ చేస్తాను. తెలివిగా మన పని కానియాలన్నమాట. అడ్డిగుడ్డి కాదు, తెలివిగా. ఎంత తెలివిగా మనం ప్లాన్ చేసుకుంటే అంత తెలివిగా ఈ షార్టేజ్ని తీయగలుగుతాం మనము. ఎట్లా పడితే అట్లా షార్టేజ్ బయటికి వెళ్ళదు. ఇది సింపుల్గా వెళ్ళదు. సింపుల్ కావాలంటే తెలివి ఉండాలి, మనకి నాలెడ్జ్ ఉండాలి. ఎక్కడ షార్ట్ అవుతుంది, ఎక్కడ షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనే ఒక తెలివి మనకి కంపల్సరీ ఉండాలన్నమాట. చూడండి రైట్, అవును కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకసారి మల్టీమీటర్తో చెక్ చేసుకుంటాను, మళ్ళీ ఇంకొకసారి మల్టీమీటర్తో చెక్ చేసుకుంటాను. తెలివిగా షార్టేజ్ని తీస్తాను. చూడండి షార్టేజ్ అయిపోయింది, మీకు తెలుసు నాకు తెలుసు, షార్టేజ్ అయితే అయిపోయింది. ఏంటిది, దాన్ని ఎంత తెలివిగా తీస్తే అంత తెలివిగా షార్టేజ్ వచ్చేస్తుంది. లేదు అంటే మీరు ఒక్క ప్రాబ్లంకి 100 సెక్షన్ల దగ్గర ఐసీలు తీయాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు చేసిన ప్రాబ్లం అంతా వేస్ట్ అయిపోతుంది, మీ టైం అంతా వేస్ట్ అవుతుంది, మీ శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. సో అలాంటి శ్రమ వేస్ట్ కాకుండా ఉండాలంటే నేను చూడండి ఎంత కష్టపడి మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి పోరాడుతున్నాను. మీరు సబ్జెక్ట్ని తీసుకోగలిగితే 100% నా దగ్గర సబ్జెక్ట్ తీసుకోండి, మీకు వర్తుంటుంది. మీ దగ్గరికి వచ్చిన రోజుకి వచ్చిన ఒక్క మొబైల్ ఫోన్ అయినా సరే మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళకుండా ఆన్ అయ్యే మీ ఇంటికాడ నుంచి వెళ్ళిపోతాను మీకు.
రైట్. ఇప్పుడు చూడండి షార్టేజ్, ఇక్కడ ఈ కాయిల్ కట్ చెక్ చేస్తా 0 వస్తుంది చూడండి, అవునా? ఈ కాయిల్ కట్ చెక్ చేశాను, ఒక నిమిషం మల్టీమీటర్ ఓపెన్ చేస్తున్నా, చూడండి మల్టీమీటర్ ఓపెన్ చేస్తున్నా 0 వచ్చిందా, ఇక్కడ కూడా 0 వచ్చిందా, అవునా? ఇప్పుడు నేను కాయిల్ ఓపెన్ చేస్తే, ఇక్కడ కాయిల్ ఓపెన్ చేస్తే షార్టేజ్ పోవాలన్నమాట. షార్టేజ్ పోయింది అంటే ఓకే, షార్టేజ్ అయినా కూడా ఈ కాయిల్ ఓపెన్ చేసినా కూడా షార్టేజ్ పోలేదు అంటే మీకు ఇక్కడ చూడండి, ఇది మెయిన్ లైన్, ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇది మెయిన్ లైను, ఈ మెయిన్ లైన్ అనమాట, ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ లైన్. ఇక్కడ కాయిల్ తీసేస్తే ఈ ఐసీ కనుక షార్టేజ్ ఉంది అనుకో, ఈ కాయిల్ తీసేస్తే ఇక్కడ 0 కాదు రీడింగ్ వచ్చేసేయాలి. ఎటు సైడ్ ఇక్కడ రీడింగ్ వచ్చేసింది అనుకో మనకి ప్రాబ్లం లేనట్టు, రీడింగ్ రాలేదనుకో ఇక్కడ ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఈ కాయిల్ తీసేస్తాను, కాయిల్ తీసేసి మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఈ కాయిల్ తీయగానే ఇక్కడ షార్టేజ్, ఇక్కడ ఉండాలి షార్టేజ్, ఇక్కడ షార్టేజ్ ఉండాలా, ఇక్కడ షార్టేజ్ పోవాలా. ఇక్కడ షార్టేజ్ పోయింది అంటే ఏంది అర్థము, రీడింగ్ రావాలి. ఇక్కడ రీడింగ్ షార్టేజ్ ఉందంటే ఐసీ ప్రాబ్లం, ఇక్కడ ఈ 3 కెపాసిటర్స్లో ప్రాబ్లమ్స్ ఉందని లెక్క. రైట్, తీసేసినా కదా. హీట్లో కూడా రీడింగ్ చెక్ చేసుకోవచ్చు, చూద్దాం ఒకసారి. రెడ్ గ్రౌండ్ బ్లాక్ చెకింగ్, ఇక్కడ రీడింగ్ ఉంది అంటే ఇక్కడ ప్రాబ్లం లేదు ఈ ఐసీలో, ఇక్కడ రీడింగ్ రాదు చూడండి 0 వస్తుంది అంటే ఇది మెయిన్ లైన్. అంటే మనం ఈ ఐసీ మీద వేలు పెట్టకూడదు, ఏంటిది ఈ ఐసీ మీద వేలు పెట్టకూడదు. ఈ ఐసీ చూసుకోండి, ఇది నెట్వర్క్ ఐసీ, నెట్వర్క్ పిఈ అంటే ఇక్కడ చూడండి రీడింగ్ వచ్చేసింది, మనకి కావాల్సిన రీడింగ్ ఏదైతే ఉందో రీడింగ్ వచ్చేసింది చూసుకోండి, చూసిరా. ఇప్పుడు మనం 4G PA మీద డౌట్ ఉంది కదా, ఆ డౌట్ నేను క్లారిఫికేషన్ చేసేసుకున్నా. ఏంటిది 4G PA కాడ డౌట్ ఉండే క్లారిఫికేషన్ చేసేసుకున్నా, అయిపోయింది కదా. 4G PA మీద నేను ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోను ఇంకా. సో ఇప్పుడు ఒకసారి 3G PA అయిపోయింది కదా, ఇప్పుడు 4G PA కాడికి వస్తున్నా చూడండి. 4G PA ఇక్కడ చూడండి, ఇక్కడ 4G PA కాడ కూడా షార్టేజ్ ఉందా లేదో చూసుకుంటా చూడండి. ఇక్కడ కెపాసిటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కాయిల్ రెసిస్టర్ ఇచ్చాడు చూడండి, రెసిస్టర్ మీద షార్టేజ్ వస్తుంది చూడండి, రెసిస్టర్ కాడ షార్టేజ్ వస్తుంది. ఇప్పుడు కనుక నేను ఈ రెసిస్టర్ తీసేసిన అనుకో ఇక్కడ రీడింగ్ రావాలి, ఇక్కడ రీడింగ్ ఇప్పుడు రావట్లే కదా. రెసిస్టర్ తీసినాక రీడింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు దీంట్లో ప్రాబ్లం లేదు అని అర్థం. రెసిస్టర్ తీసినాక కూడా రీడింగ్ ఉంది అంటే ప్రాబ్లం ఇందులోనే ఉన్నట్టు, ఇది తీసేస్తే నా ప్రాబ్లం సొల్యూషన్ అయిపోతుంది. ఇది అన్నమాట తెలివిగా మనం ప్రాక్టీస్ చేయడం, షార్టేజ్ ఎక్కడ ఉందో తెలివిగా ప్రాక్టీస్ చేయడం. ఇప్పటివరకు మీకు ఏ టీచర్ చెప్పుంటాడు, ఎవరు చెప్పుంటారు ఈ టెక్నిక్, నేను చెప్తున్నాను చూసుకోండి. డైరెక్ట్గా మీ సంపాదనకి కారణం అవ్వండి, ఓకేనా? చూసుకోండి చూడండి, ఇక్కడ రెసిస్టర్ ఉంది కదా, ఈ రెసిస్టర్ తీసేస్తే ఇక్కడ రీడింగ్ రావాలా. చూడండి ఇంతకుముందుకు రీడింగ్ రాలేదు, చూడండి ఇక్కడ రెసిస్టర్ తీసేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రీడింగ్ ఎంత వచ్చింది, సంథింగ్ రీడింగ్ వచ్చింది. ఇప్పుడు చూడండి రెసిస్టర్ని కొంచెం పక్క జరుపుతాను నేను, జస్ట్ కొంచెం పక్కకి. నాకు తెలిసినంతవరకు అది 0 ohms రెసిస్టరే, ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి బై ఛాన్స్ ఇక్కడ కనుక రీడింగ్ వచ్చింది అంటే ఈ ఐసీని గెలకొద్దు. ఇక్కడ రీడింగ్ వచ్చింది అంటే రీడింగ్ షార్టేజ్ పోయింది అంటే ఈ ఐసీ మీద ఏలు పెట్టకూడదు అనమాట. చూసుకోండి 453 అంటే రీడింగ్ వచ్చింది అంటే ఈ ఐసీ బాగున్నట్టే లెక్క. ఇక్కడ చూడండి రీడింగ్ రాదు, రీడింగ్ వెళ్ళిపోతుంది, 0 వచ్చేసింది అంటే మనం ఈ ఐసీని గెలకొద్దు. అంటే ఏ ఐసీ మీద వర్క్ చేయాలా, ఏ ఐసీ మీద వర్క్ చేయకూడదు అనే కంప్లీట్ విషయం మనకి తెలిసి ఉండాలా, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఐసీ ఎట్లా ఉందో అట్లా పెట్టేస్తాను ఈ రెసిస్టర్. ఎందుకంటే రెసిస్టర్ పెట్టకపోయినాం అనుకో ఫోన్ షార్టేజ్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ మనకి నెట్వర్క్ అనేది పనిచేయదు. చూడండి క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నెట్వర్క్ సెక్షన్లో నేను వర్క్ చేయకూడదు అని అర్థము. నెట్వర్క్ సెక్షన్లో నేను ఏ ఐసీని కూడా ముట్టుకోవద్దు, దీన్ని తెలివితో తీయాలి ఈ షార్టేజ్ని, అర్థమవుతుందా? నెట్వర్క్ సెక్షన్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొకసారి సేమ్ వోల్టేజ్ని ఒకసారి అప్లై చేస్తాను. సో అర్థమైంది కదా. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఈ ఐసీ మీద వెళ్ళి పెట్టద్దు, నేను ఈ ఐసీ మీద వెళ్ళి పెట్టద్దు. నెక్స్ట్ ఇంకొక ఐసీ దగ్గరికి వెళ్దాం. ఏంటిది
ఇంకొక 2-3 ఐసీలు ఉన్నాయి కదా, ఈ ఐసీస్ దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇక్కడ 1-2 ఐసీలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మెయిన్గా ఏంటిదంటే ఈ ఐసీ మీద అన్నమాట. చూడండి, ఈ ఐసీ షార్టేజ్ అయిందనుకోండి, ఈ ఐసీ షార్టేజ్ అయిందనుకోండి, మనకు ప్రాబ్లం అనమాట. సో ఇంకొకసారి ఇక్కడ షీల్డ్ ఒకటి ఉంది, ఈ షీల్డ్ తీసేసి నేను ఒకసారి చెక్ చేస్తాను. చూడండి, పైన ఉన్న షీల్డ్ ఉంది కదా, ఆ షీల్డ్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి వాటర్ డ్యామేజ్ లాగా కొడుతుంది నాకు ఎందుకో. చూసారా, ఇక్కడ చాలా వాటర్ డ్యామేజ్ అయింది, కనిపిస్తుందా? ఇక్కడ మొబైల్ ఫోను చాలా వాటర్ డ్యామేజ్ అయింది. అంటే నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దగ్గర చెక్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి వాటర్ డ్యామేజ్ అనేది అవ్వడం అనేది జరిగింది ఇక్కడ. చూసారా, ఇక్కడ చూడండి వాటర్ డ్యామేజ్ అనేది అయ్యింది. ఆ వాటర్ డ్యామేజ్ వల్ల మనకి ఐసీ అనేది షార్టేజ్ అయిపోయింది, ఫుల్ షార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇదంతా కూడా కట్ చేసుకుంటూ వస్తాను. చూడండి, చూడండి దొంగ దొరికిందా? చూడండి, తెలివిగా చేయాలన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ షార్టేజ్ అవ్వాలి అంటే ఫోన్ అవ్వాలా, మళ్ళీ తర్వాత ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అనుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలివిగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, వాటర్ డ్యామేజ్ అయితే అయింది. చూడండి, హెవీ వాటర్ డ్యామేజ్ మొత్తము ఇక్కడనే ఉంది. సో నాకు ఈ మొబైల్ ఫోన్ వాటర్ డ్యామేజ్ అయినట్టు కూడా కస్టమర్ చెప్పలేదు, బట్ అయినా కానీ నేను కనిపెట్టేశాను. చూడండి, ఈ షీల్డ్ అంతా ఓపెన్ చేసి మీకు ముంగడ పెడతాను. నాకు కస్టమరు ఏ మాత్రం కూడా చెప్పలేదు ఇది వాటర్ డ్యామేజ్ అయిన మొబైల్ ఫోన్ అని, నేనే కనిపెట్టాను. సో ఈ విధంగా మనం చేయడం ద్వారా మన మొబైల్ ఫోను ఎనీ కండిషన్, అది ఏ కండిషన్లో ఉన్నా సరే ఆ నెయ్యి బయటికి వెళ్ళాల్సిందే. చూసుకోండి, ఎంత వాటర్ డ్యామేజ్ అయిపోయింది, ఏంటిది ఎంత వాటర్ డ్యామేజ్ అన్నది అవ్వడం అనేది జరిగింది. ఇంత వాటర్ డ్యామేజ్ అయ్యింది కానీ బయటకి మాత్రం మనకి ఎటువంటి పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తలేదు. చూసుకోండి, ఇప్పుడు నేను ఈ ఐసీలో ప్రాబ్లం లేదని ఐడెంటిఫికేషన్ చేయడం ఎలా చూపించానా, ఇది ఇక్కడ ప్రాబ్లం లేదని చూపించానా. ఇక్కడ ఒక కాయిల్ ఉంటుంది, ఈ కాయిల్ దీనికి పెట్టేసేద్దాం. చూడండి, ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. విపిహెచ్ పవర్ని షార్టేజ్ని తీయడం ఎలా, అది సింపుల్ టెక్నిక్. ఇప్పుడు ఇంతకుముందుకు మీకు తెలవకుంటే ఓష్ని ఏంద్రానైనా ఇన్ని రోజులు నేను కష్టపడ్డా కూడా నాకు అవ్వలేదు, మొబైల్ ఫోను అవ్వకుండా వెళ్ళిపోయింది అనుకుంటారు కదా. ఇది చూడండి, ఇప్పుడు రోజుకు ఒక వీడియో నా దగ్గర నుంచి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మరీ ముందు చాలా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ షార్టేజ్ వాటర్ డ్యామేజ్ అయిందని కూడా నేను ఎలా తీయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ కాయిల్ పెట్టేసినా కదా. సో ఇక్కడ ఉన్న వాటర్ డ్యామేజ్ని ఎలా తీయాలా చూడండి. ఇక్కడ రీడింగ్ రాలేదు కదా ఇంతకుముందుకు, ఆ రీడింగ్స్ కూడా ఎలా తీసుకురావాలో చూపిస్తా. చూడండి ఎంత వాటర్ డ్యామేజ్ అయిందో. విపిహెచ్ లైన్ ఎక్కడికైతే పోతుందో ఇక్కడికి మెయిన్గా వెళ్తుంది. ఈ మెయిన్ ఐసీఏ డ్యామేజ్ అయిపోయింది. ఈ ఐసీని నువ్వు కనిపెట్టకుండా పోయినావు అనుకో, నువ్వు ఎలా వర్క్ చేస్తావు? వర్క్ చేయడం ఇంపాసిబుల్ అనమాట.
ఇక్కడ ఒక కెపాసిటర్ ఎంతమంది తీసిన కెపాసిటర్ ఉండాలి, అది ఎడబెట్టినా నేను. కెపాసిటర్ మిస్ అయిందనుకో ఇంకో కెపాసిటర్ కాయిల్ వేయాల్సి ఉంటుంది అక్కడ. ఫస్ట్ టైం అక్కడ తీసినాం కదా మనము, అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎటు పడి ఉంటుంది అది. రైట్, ఇక్కడ ఉంది కాయిల్. అవునా, ఈ కాయిల్ కూడా పెట్టేస్తాను నేను, తర్వాత పెట్టేస్తా. ఈ కాయిల్ కూడా పెట్టేసా, ఓకేనా. చూడండి సింపుల్గా ఉందా వర్క్. గంట టైం వేస్ట్ అయినా కానీ మీకు వర్త్ ఉన్న సబ్జెక్ట్ ఇచ్చాను నేను. గంట సేపు ఈ వీడియో ఉండొచ్చు మేబీ. ఇప్పుడు రికార్డ్ అవుతుంటే నేను 45 minutes అయింది అనుకుంటే ఇప్పుడు. చూడండి ఐసీని తీయకుండా నేను ఏ విధంగా సాల్వ్ చేస్తున్నా చూడండి. జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ సింపుల్గా. కష్టం లేదు సార్, కష్టం లేదు. దారి తెలియనివాడికి కష్టమే, దారి తెలిసినోడికి కష్టం కాదు వర్క్. ఏంటిది, ఎవరికైతే దారి తెలియదో వాడికి చాలా కష్టం. విజయవాడకి రూట్ తెలియనివాడికి కష్టము. విజయవాడకి రూట్ తెలిసినోడికి ఎందుకు కష్టం అవుతుంది? నువ్వు పోయే దారిలో విజయవాడ పోవాలనుకో, అది నీకు రూట్ తెలియకుంటే నాన్న సంకలం లాగినా కూడా పోలేవు నువ్వు, ఓకేనా. రైట్, ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్నాక నా షార్టేజ్ ఉందా పోయిందా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటాను నేను. చూడండి మల్టీమీటర్తో చెక్ చేద్దాం. మల్టీమీటర్తో చెక్ చేసుకుంటా. రీడింగ్ రావాలి నాకు ఎటుగూడి అక్కడ రీడింగ్ రావాలా. రీడింగ్ వస్తే ఉన్నట్టు, రీడింగ్ పోయింది అంటే పోయినట్టు, ఇంకా పోలేదు. చూడండి క్లీన్ చేస్తే పోతుంటే ఎవరికి పోతుంది నాకు తెలిసినంత వరకు. చూడండి పోయిందా, క్లీన్ చేస్తే షార్టేజ్ పోతుందా? ఎవరు చెప్పింది సార్ క్లీన్ చేస్తే షార్టేజ్ పోతుందని? పోదు. అర్థమైందా? దీని ప్రకారంగా షార్టేజ్ ఎక్కడైందో ఆ షార్టేజ్ని తీయాలన్నమాట. రైట్, చూడండి ఇప్పుడు మనకి మెయిన్ షార్టేజ్ ఇక్కడ అయింది కదా, అవునా కదా. ఇక్కడ ఒక ఐసీ ఉండాలి, ఇక్కడ ఐసీ ఉండదు. రైట్, ఇక్కడ మనకి ఎక్కువ షార్టేజ్ ఎక్కడైంది? ఇక్కడ అయింది, అవునా. ఇక్కడ అయిపోయింది ఎక్కువ షార్టేజ్ ఎక్కడైంది? విపిహెచ్ లైన్ పోయే లైన్ దగ్గర అయిందనమాట, అవునా. ఒకసారి నేను ఏం చేస్తానంటే, ఇది క్వాల్కమ్, ఇది వైఫై ఐసీ. ఇది ఏం ఐసీ? ఇది వైఫై సెక్షన్కి సంబంధించిన ఐసీ. ఇది వైఫై బ్లూటూత్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఐసీ అనమాట. డబ్ల్యూసీ అంటే వైఫై. ఈ వైఫై ఐసీ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి నేను రిమూవ్ చేస్తాను. ఏంటిది? ఈ వైఫై ఐసీ ఏదైతే ఉందో ఈ వైఫై ఐసీని ఒకసారి నేను రిమూవ్ చేస్తాను. అప్పుడు షార్టేజ్ ఉందా పోయిందా అనేది మీరు చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ కనిపిస్తున్న వైఫై ఐసీ ఉంది కదా, వైఫై ఐసీని డైరెక్ట్గా రిమూవ్ చేస్తున్నాను చూడండి. వైఫై ఐసీని తీసినాక నాకు షార్టేజ్ అనేది పోవాలా. చూడండి వైఫై ఐసీ కింద ఎంత డ్యామేజ్ అయిందో, ఎంత వాటర్ డ్యామేజ్ అయిందో కనిపించిందా? చూసుకోండి ఒక్కసారి, వైఫై ఐసీ కింద ఎంత వాటర్ డ్యామేజ్ ఉందో చూసుకోండి. ఒక లైనే ఎగిరిపోయింది. సో ఇది కూడా నేను క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసినాక నాకు షార్టేజ్ పోవాలా చూసుకోండి. ఇది తెలివి అన్నమాట. తెలివితో వర్క్ చేయడం. అడ్డిగుడ్డి వర్క్ చేస్తే ఎవడు సక్సెస్ కాడు. తెలివి ఉండాలా, తెలివితోనే వర్క్ చేయాలా, నిదానంగా వర్క్ చేయాలా, పేషెన్స్గా వర్క్ చేయాలి. అప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు వైఫై ఐసీ తీసినా ఇక్కడ నాకు రీడింగ్ రావాలా. వైఫై ఐసీ తీసినాక ఏంది, ఇక్కడ రీడింగ్ వస్తే ఓకే. రైట్, తీసినా కూడా నాకు రీడింగ్ రాలేదు. రైట్, దీనికి ఏమైనా అంతుందా? రైట్, రీడింగ్ అయినా కూడా రాలేదు ఇక్కడ, అవునా. చూసుకోండి, ఇక్కడ రీడింగ్ వస్తుంది, ఇంకా రీడింగ్ రాలేదు, మళ్ళీ షార్టేజ్ ఉంది. సో వైఫై ఐసీని తీసినా కూడా షార్టేజ్ పోలేదు. వైఫై ఐసీని తీసినా కూడా షార్టేజ్ పోలేదు. మరి ఎందుకు పోలేదు అది కూడా చూద్దాం. సో విపిహెచ్ లైన్ ఇన్పుట్ అవ్వడమే మానేసింది. ఇక్కడ ఆ లైనే ఎగిరిపోయింది చూసుకోండి. ఇక్కడ
విపిహెచ్ లైన్ ఇన్పుట్ అవుతుంది చూసిరా, ఆ లైనే ఇక్కడ ఎగిరిపోయింది చూడండి. సెకండ్ పాయింట్కి ఈ విపిహెచ్ లైన్ అనేది ఇన్పుట్ అవుతుంది, ఆ లైనే ఎగిరిపోయింది చూసుకోండి. సెకండ్ పాయింట్ కదా, సెకండ్ పాయింట్ ఇక్కడే కదా ఉంది చూడండి. ఈ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ పాయింట్ ఎగిరిపోయింది, అవునా. ఇక్కడ ఒకసారి మనం చెక్ చేద్దాం, ఈ కెపాసిటరు తీద్దాం ఒకసారి. ఈ కెపాసిటర్ ఉందా, ఈ కెపాసిటర్ ఒకసారి తీసేద్దాం. మేబీ మన షార్టేజ్ ఉందా పోయిందా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఒకసారి ఈ కెపాసిటర్ ఏదైతే ఉందో ఇది తీసేద్దాం, ఈ లైను. ఎందుకంటే ఈ లైను పక్క కింద తాకడం వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. తీసేసినా కదా, ఇప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడు రీడింగ్ ఉందా, రీడింగ్ లేదు, అవునా, రీడింగ్ లేదు. వైఫై ఐసీని తీసినా కూడా రీడింగ్ రాలేదు. సో ఒక్కసారి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ ఐసీలో అయిపోయింది, ఓకేనా. ఈ ఐసీ వరకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కెపాసిటర్ షార్ట్ ఉంది, ఇక్కడ అనిపిస్తుందా, ఇక్కడ 2 కెపాసిటర్స్ ఇక్కడ ఒక ఎల్డీఓలకు వెళ్తున్నాయి. ఒకసారి ఈ కెపాసిటర్స్ని కూడా తీసేద్దాం, ఎందుకంటే షార్ట్ అయిపోయింది, అది విపిహెచ్ లైన్. ఇది కూడా తీసేద్దాం. చూడండి ఈ రెండింటి కింద షార్టేజ్ పోయింది, బట్ రీడింగ్ వస్తుందా రావట్లేదా, అయిపోయింది, సింపుల్. మన రీడింగ్ వచ్చేసి చూసుకోండి, ఇక్కడ కదా రీడింగ్ రావాలా, చూసుకోండి రీడింగ్ వచ్చేసిందా, రీడింగ్ సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఆన్ కండిషన్లోకి అయిపోయింది. ఇక 2 కెపాసిటర్లు ఉంటాయి, ఆ 2 కెపాసిటర్ని తీసేసినా చూసుకోండి. ఇక్కడ 2 కెపాసిటర్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు మనం చెక్ చేసినప్పుడు ఈ 2 కెపాసిటర్స్ని నేను తీసేసినప్పుడు ఏమైపోయింది, నా యొక్క రీడింగ్ నాకు బ్యాక్ వచ్చేసింది. ఒకసారి మీకు క్లారిటీగా చూపించేస్తా చూడండి. ఇక్కడ 2 కెపాసిటర్స్ ఉన్నాయా, ఈ 2 కెపాసిటర్స్ తీసేసిన, అవునా. ఈ 2 కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కెపాసిటర్స్ని తీసేసిన, అవునా. ఈ 2 కెపాసిటర్స్ని తీసేయగా నాకు రీడింగ్ వచ్చేసింది చూసుకోండి. ఇంకొకసారి మీకు రీడింగ్ చూపించేస్తాను. నాకు 300+ రావాలా, ఆ 300+ రీడింగ్ వచ్చేసింది చూసుకోండి. 319 వరకు వచ్చేస్తుంది, 315, 322 వచ్చేసింది. ఇప్పుడు నేను కాయిల్ కూర్చోబెట్టేస్తే నా మొబైల్ ఫోన్ ఆన్ అయిపోతుంది. 100%కి 1000% నా మొబైల్ ఫోన్ ఆన్ కండిషన్లోకి వచ్చేస్తుంది, వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. చూసుకోండి కావాలంటే. చూసుకోండి ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, డెడ్ మొబైల్ ఫోన్ ఎలా ఆన్ చేయాలో. ఇప్పుడు నేను వైఫై ఐసీ తీసేసిన, వైఫై ఐసీ ఉంటేనే అది ఆన్ అవుతుంది. వైఫై ఐసీ ఎందుకు తీసినా, సేఫ్టీ కోసం తీసేసుకున్నాను. రైట్, అయిపోయిందా. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఆన్ చేద్దాం ఒకసారి. కెపాసిటర్స్ పోతే పోనీ ఏం కాదు. ఒక్కొక్కసారి ఐసీ కిందకి డ్యామేజ్ ఏమైనా అవుతుంది, ఒక్కొక్కసారి క్లీనింగ్ చేయాలి. చూడండి ఇంకొకసారి రీడింగ్ చెక్ చేసుకుందాం. రైట్, రీడింగ్ పర్ఫెక్ట్. ఒకసారి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఫోన్ ఆన్ చేస్తాను, ట్రై చేద్దాం. చూడండి సింపుల్గా చేసుకున్నామా, ఏమైనా కష్టపడ్డామా. నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కాబట్టి మీకు ఇంత టైం పట్టింది. అది ఎక్స్ప్లెనేషన్ చేయకుండా దబ్బ చేసుకుంటే నాకు ఒక 10 నిమిషాలు పని. ఇది అర్థమైందా సార్. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుంటా. దీనిదే నా బ్యాటరీ, దీని బ్యాటరీ కాదు అది. ఓకే, బ్యాటరీ చూసుకోలేదు, మారిపోయింది. రైట్, ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. బ్యాటరీ నాకు తెలిసినంత వరకు విపిహెచ్ షార్టేజ్ కాబట్టి
బ్యాటరీ అంతా జీరో అయిపోతుంది. జస్ట్ ఆన్ అయ్యే రీడింగ్స్ ఏదైతే ఉందో అది తీసుకుంటాను నేను అంతే. ఇదైతే ఇది కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది సీసీ బోర్డు. సో సీసీ బోర్డు ఒకసారి క్లీన్ చేద్దాం.